దక్షిణాది జల చరిత్రలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కాబోతోంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటకకు జల సంజీవని అయిన తుంగభద్ర డ్యాం గేట్ల ప్రారంభోత్సవం జరగబోతోంది. ప్రాజెక్ట్కి కొత్త గేట్ల అమరికతో కొత్త రూపు సంతరించుకుంది. 51 కోట్ల వ్యయంతో మొత్తం 33 కొత్త గేట్లను ఏర్పాటు చేశారు. వీటిని కర్ణాటక, తెలంగాణ ముఖ్యమంత్రులు శివకుమార్, రేవంత్ రెడ్డి, అలాగే కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో కలిసి సీఎం చంద్రబాబు మరి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే ఇండియన్ రిజర్వ్ పోలీస్ బెటాలియన్ హెలీప్యాడ్కి ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చేరుకున్నారు. జిందాల్ ఎయిర్పోర్ట్కి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేరుకున్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ హెలీప్యాడ్కి చేరుకున్న తర్వాత తుంగభద్ర డ్యాంపై 19వ గేట్ వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత 17వ గేట్ని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, 18వ గేట్ని కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేట్ని ఏపీ సీఎం చంద్రబాబు, 20వ గేట్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఆ తర్వాత కొప్పల్ జిల్లా మునీరాబాద్లో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముగ్గురు ముఖ్యమంత్రులు పాల్గొని తుంగభద్ర ప్రాజెక్ట్ ప్రాధాన్యతను వివరిస్తారు. 3 రాష్ట్రాలు ఒకే వేదికపై నీటి వనరుల పరిరక్షణ కోసం కలిసి రావడం ఈ కార్యక్రమం ప్రత్యేకత. తుంగభద్ర డ్యాం భగవంతుడిచ్చిన గిఫ్ట్ అన్నారు టెక్నీషియన్ కన్నయ్య నాయుడు. అతి తక్కువ కాలంలో అత్యాధునిక టెక్నాలజీతో 33 క్రస్ట్ గేట్లను అమర్చామని, ఇదంతా తన టీం కృషి అని చెప్పారు కన్నయ్య నాయుడు. ఈ తట వర్షం వచ్చినా గేట్లు లేకపోతే పంటలు పండవని మేము, మా గవర్నమెంట్లు, ఇక్కడ ఉండే ఆఫీసర్లు, మన కాంట్రాక్టర్ మనుషులు అందరూ కంప్లీట్ చేసి ఒక టార్గెట్గా పెట్టుకొని దిను రివ్యూ చేసుకుంటూ కంప్లీట్ చేసాం. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఇందులో ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని లేదు. ఆ కలెక్టివ్ ఎఫర్టే ఇప్పుడు మీకు రిజల్ట్స్ ఇచ్చింది. అందువల్ల ఈ ఎఫర్ట్ ఇది మన భగవంతుడి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాల్సింది మనం ప్రజలకి. ఉన్నాయి, కొన్ని అయినాయి, అవి వేరే వేరే డిఫరెంట్. ఈ మారి అయింది ఇది ఫస్ట్ టైం. నారాయణపూర్ గేట్ పోయినప్పుడు కూడా చేసి ఇచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇప్పటికీ చేస్తున్నాము. ఇప్పుడు ఇది ఈ మారి అయింది, పూర్తిగా రీప్లేస్ చేసింది ఎక్కువ కరెక్ట్. ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు ఏమంటున్నారో చూద్దాం. 7 దశాబ్దాలుగా అత్యంత కరువు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, అట్లాగే ఇటు దక్కన్ కర్ణాటక 2 ప్రాంతాల ప్రజల సాగునీరు, తాగునీరు అవసరాలు తీరుస్తున్న వరప్రదాయిని తుంగభద్ర జలాశయం. ఈ జలాశయంలో ఈరోజు ఒక సువర్ణాధ్యాయం లిఖితమవుతా ఉంది. 33 గేట్లు ఒకే సీజన్లో మార్చడం అనేది దేశంలో ఒక రికార్డు. ఆ రికార్డు నెలకొల్పిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి సొంతం. ఎందుకంటే 33 గేట్లకు అయిన ఖర్చును మొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇస్తుంది, తర్వాత తన వాటా కింద కర్ణాటక ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాయలసీమ బిడ్డగా, రాయలసీమ ప్రయోజనాలు కాపాడే ఒక వ్యవస్థని మరో 50 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీర్చిదిద్దిన ఘనత మనం చూస్తూ ఉన్నాం. కొత్త గేట్లు 33 గేట్లను కొత్తగా అమర్చడం, ఒకే సీజన్లో అమర్చడం అనేది చంద్రబాబు నాయుడు గారి దార్శనికతకు, రాయలసీమ పట్ల ఉన్న ఆయనకున్న అవ్యాజ్యమైన ప్రేమానురాగాలకు నిదర్శనంగా ఈ కార్యక్రమాన్ని మనం చెప్పుకోవచ్చు. 19వ నంబర్ గేటు కొట్టుకుపోయిన సందర్భంలో కూడా అందరూ ఆందోళన చెందితే నేనున్నానని నిలబడిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కన్నయ్య నాయుడు గారిని పంపించి పారే నీటిలో స్టాప్ లాగ్ను ఏర్పాటు చేయించాడు. అది దేశంలోనే సిడబ్ల్యూసి నిపుణులు కూడా ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పారు. మొత్తం నీళ్ళన్నీ కూడా కిందికి పోయిన తర్వాత రిపేర్లు చేస్తామన్నారు. కానీ పారే నీటిలో స్టాప్ లాగ్ను గేట్ ఏర్పాటు చేయించిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు 12 లక్షల ఎకరాల్లో అటు రాయలసీమలో, ఇక్కడ దక్కన్ కర్ణాటకలో సాగైన పంటలను కాపాడాడు. ఈరోజు కొత్తగా అమర్చిన గేట్లు ముగ్గురు ముఖ్యమంత్రుల సమక్షంలో సెంట్రల్ మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు ప్రారంభం చేయబోతా ఉన్నారు. ఆ రోజు తెలుగంగ పథకానికి ఎన్టీ రామారావు గారి హయాంలో ప్రధాని ఇందిరాగాంధీ గారి సమక్షంలో ముగ్గురు ముఖ్యమంత్రులు కలిశారు. మళ్ళీ ముగ్గురు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చొరవతో ఈరోజు మళ్ళా ఒకే వేదికను పంచుకుంటున్నారు. ఇట్లాంటి సువర్ణాధ్యాయాలకు, సువర్ణ ఘట్టాలకు చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు కావడం, బాధ్యుడు కావడం మాకందరికీ గర్వకారణం.